నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల నెయ్యి కల్తీపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజం. గత వైసీపీ ప్రభుత్వం 2022 నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందని ఆరోపణ. గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు పామాయిల్ రసాయనాలు వాడని వ్యాఖ్య. జగన్ గుంటూరు పర్యటనపై టీడీపీ నేతలు ఫైర్. మాజీ మంత్రి అంబటి కుటుంబాన్ని పరామర్శించడం ఓ డ్రామా అంటూ విమర్శలు. బీఆర్ఎస్ నాయకులు దోపిడీదారులు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపాటు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టి భక్తుల మనోభావం దెబ్బతీస్తుందని, ఇది క్షమించని మహాపాపమని అభివర్ణించారు. దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను, అపవిత్రత ఘటనలను గుర్తు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లిలో కూటమి నేతల కీలక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో 2 కొండలు 7 కొండలు కాదంటే మేము అనునిత్యం 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. ఆ విషయం జ్ఞాపకం చేశాను. ఇది భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం. గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకెళ్ళింది. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు ఇచ్చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ గాని, పద్ధతులు గాని, సాంప్రదాయాలను గాని ఇంప్రూవ్ చేశారు. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈ రోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతా ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి. రెండోది బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవం అని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయంలో మేమందరం. సిబిఐ రిపోర్ట్ లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్ని మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్ గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. మేము ముగ్గురం కూర్చున్నాం. ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైతే అపవిత్రత జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు. అందుకే మాకు బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. కానీ ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే లడ్డు తినాలంటే భక్తులు భయపడ్డారు. తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితికి వచ్చారు. అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము. ఇవన్నీ చూస్తే మానసికంగా ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఈ దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని స్తంభింపజేయడం, ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మళ్ళీ అపీల్ చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ. మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది. బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఎలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం. ఏదేమైనా ఆ ల్యాబ్కు పోయినా ఏ ల్యాబ్కు పోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆ
ల్యాబ్ రిపోర్టు యాజ్ ఆన్ టుడే ఇచ్చిన రిపోర్ట్ లో కూడా మీరు చూస్తే ఏమన్నారు, మేము పూర్తిగా రూల్ అవుట్ చేయడం లేదు, కానీ మాకు ఆ టెక్నాలజీ లేదు, ఇది కమర్షియల్ కాదు, మేము ఇంటర్నల్ హౌస్ లో డెవలప్ చేసుకుని దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తున్నాం చాలా స్పష్టంగా చెప్పారు. థర్డ్ పార్టీ రెఫరెన్స్ కూడా చేయమని కూడా చెప్పారు. ఫస్ట్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేశారు. ఏ రిపోర్ట్ లో చూస్తే చేశారు అసత్యాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని. 2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా, ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతారు. గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఇందులో సీబీఐ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని హెచ్చరించారు. నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా ఆలోచించి ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం. ప్రత్యేకించి జనసేన నుంచి గత 2019 నుంచి 2024 వరకు వారి పాలనలో, వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి. రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీ లడ్డుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకుని వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కొంత దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం, మిద్దెలు కడతాం. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయడం, ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి. పదే చెప్పాం, కరెక్షన్ చేశాం తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడుతాం, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎన్డీఏ సమావేశంలో మా అందరిని ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో NDDM, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చదివి వినిపించారు. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి లేదు ఇందులో, అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక రిపోర్ట్, అది సాలిడ్ రిపోర్ట్. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు 7 కొండల స్వామి మీద పగ ఉంది. ఈ రోజు పగ కాదు, ఏం పగ నాకు అర్థం కాదు. 7 కొండలు అంటాం, 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్ గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి, పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్ గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లాడ్, ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్ లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. పైగా ఈ దొరికిన వాళ్ళు ఛార్జ్ షీట్లు మీకు చూస్తే, మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు. చూసి ఈ రోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది. ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలా లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్ కు సంబంధించింది. చాలా క్లియర్ గా CBI దాంట్లో మీరు కల్తీలో మీరు హౌస్ వైఫ్ చెప్పగలరు, గృహిణి చెప్పగలరు,
ఇది ఎంత కల్తీ జరిగిందనేది. ఇలాంటి నేను కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈ రోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈ రోజు ఏం లేదని మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్ గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరిన అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. ఈ రోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తిగా మా క్లీన్ చిట్ ఇచ్చింది అంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తాం. వైసీపీ అధినేత జగన్ తీరుపై అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబును పరామర్శించేందుకు జగన్ చేసిన పర్యటనను ఒక డ్రామాగా వర్ణించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబులు మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. దయ్యాలు వేదాలు వల్లించటం అనే మాట మనం పదే పదే వింటాం. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఏమైనా చూసారా ఎప్పుడైనా? ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్న, నా మాటలో కొంచెం శ్లేష ఉంటుంది, కొంచెం ఇది ఉంటుంది కదా, గౌరవప్రదమైన జీవితానికి మారుపేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర, గౌరవప్రదమైన జీవితానికి మారుపేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అనే దెయ్యం, అంటే ఊరికి చెబుతున్నానండి, ఆయన దెయ్యం అని నేను అనట్లేదు, దెయ్యం వేదాలు వల్లించింది, దుష్ట చరిత్ర కలిగిన అటువంటి వ్యక్తి ఇంటికెళ్ళి మీరు ఈ రకంగా మాట్లాడటం సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ. నమస్కారము. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇప్పుడే చూడటం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అమాయకంగా ఏదో జంగల్ రాజ్ అని చెప్పి మాట్లాడినాడు. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్ర పోయింది అని అంటారు కదా, కానీ దాన్ని కొంచెం మార్పు చేసి చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ 100 ఎలుకలు తిన్న పిల్లి ఇప్పుడు కొత్తగా జెరూసలేం యాత్రకు పోతుందేమో అని చెప్పి అనొచ్చేమో అని చెప్పి అంటున్నాను. భారతదేశాన్ని నెంబర్ 1 స్థానం జంగల్ రాజులో ఆ రోజు పెట్టింది మీ 5 ఏళ్ళ సమయంలో మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ, నేను సూటిగా కొన్ని ప్రశ్నలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికే వేయాలనుకుంటున్నాను. మీ 5 సంవత్సరాల్లో కొన్ని ఇన్సిడెంట్స్, దీనికి మీరు జవాబు చెప్పగలుగుతారా అని. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన జోగి రమేష్ దాడి చేశాడు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన చేసిన దాడి, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించినాడు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ వాస్తవాలు మర్చిపోయి మీరు ఏదో మాట్లాడేస్తే ఇవాళ దాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీ అవినీతి, మీరు చేసిన దురాఘాతాలు, మీ అరాచకాలు, ఇవన్నిటి మీద చట్టం తన పని చేసుకుపోతుంది. కొంత సమయం పట్టచ్చు, అంతేగాని చట్టానికి తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ మత సంబంధమైన విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, వాళ్ళు వాడిన నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యి, ఇంక అందుట్లో సందేహించాల్సిన అవసరం లేదు. ఎవరన్నా దీని మీద డిబేట్ రావాలంటే చెప్పండి, ఎక్కడ రమ్మంటారో మేము వస్తాం, రిపోర్ట్స్ తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇది ఏ రకంగా కల్తీ జరిగిందనేది ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ని కూడా మీ దగ్గర పెట్టుకుంటే అర్థమవుతుంది తప్ప ఒక సామాన్య మానవుడికి ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేది అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా డిబేట్ చేయదలుచుకుంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఏ రోజు ఏ డేట్ ఎక్కడ చెప్పినా కూడా ఈ నెయ్యి కల్తీ అయిందా లేదనే విషయం మీద డిబేట్కి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని వైసీపీ నాయకత్వానికి, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రెస్లో మాట్లాడిన విధానం కూడా ఆ రోజున. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొర్సెట్ శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సందర్శించారు. అనంతరం మన కోసం మన ఎమ్మెల్యే మీ భూమి మన భూమి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ పంట కాలువల అభివృద్ధికి రైతులు సహకరించాలన్నారు. గ్రామంలో సీసీ డ్రైన్లు మంజూరు చేశామని పనులు ప్రారంభమవుతాయి తెలిపారు.
క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. పూర్తిగా థర్డ్ స్టేజ్కి వెళ్ళాక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఇది చేయించాలని మరి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్స్ వారిని రిక్వెస్ట్ చేయడం, వారు ఇక్కడికి వచ్చి వారి సేవలు 3 రోజులు ఇక్కడ అందించినందుకు ముందుగా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ తరఫున బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది మరియు వారి యొక్క యాజమాన్యానికి, అదే మరి మన బాలకృష్ణ గారు శాసనసభ్యులు ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ గా ఉన్నారు, పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి మరి 3 రోజులు ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా పేరు ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మరి దాదాపుగా 3 రోజుల నుంచి 600 టెస్టులు చేయడం, దాంట్లో 25 మందికి వచ్చి అవకాశం ఉంది. కానీ కొంతమంది వచ్చి ఉండొచ్చు అనుమానంతో మళ్ళీ వాళ్ళందరినీ మరి ఇండో బసవతారకం హాస్పిటల్కి రమ్మంటూ హైదరాబాదు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నిర్ధారణ చేసి ఏం చేయాలనేది కూడా మరి వారు ఆలోచన చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఔషధాల మీద చాలా ట్యాక్సీలు రెడ్యూస్ చేశారు. అదొక మూలిగే నక్క మీద తాటికేలకి వాళ్ళ మనదాకా ఉన్న పరిస్థితి వేరు. ఈ రోజు ఎంతో కొంత ఎవరికి రాకూడదు, క్యాన్సర్ బారి పడిన వ్యక్తులకి ఎంతో కొంత ఉపశమనం లభించేలాగా అలాంటి బడ్జెట్ విడుదల చేసిన కేంద్రాలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. చాలా మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే మనకే ఈవేళ ఆరోగ్యశ్రీ కానీ లేదంటే అత్యవసరమైనప్పుడు చికిత్స చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈవేళ ప్రథమ ప్రాధాన్యత సంతరించుకున్న విషయం అందరికీ కూడా తెలుసు. ఈవేళ ఈ గ్రామంలో మరి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ రాష్ట్రం మొత్తం మీద క్యాన్సర్ చాలా చాప కింద నీరులాగా వివిధ రకాల స్టేజీల్లో క్యాన్సర్ పెద్ద ఉధృతంగా ఉంది. ఇది ప్రజల ముందు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్కి రకరకాల మందులు వచ్చినాయి. ఏ స్టేజీలో ఉన్నా 1, 2, 3 ఏ స్టేజీలో ఉన్నా క్యాన్సర్ మందులు విపరీతంగా వచ్చినాయి. అందుకని ప్రతి వ్యక్తి కూడా పెళ్లి కాని యువతలకు మాత్రం కంపల్సరీ వ్యాక్సిన్ చేసుకోవాలి కంట్రీ వైజ్. అలాగే టెస్టులకి, అలాగే ఆయుష్మాన్ భావ్ ద్వారా క్యాన్సర్ వైద్యం చేసే విధానం కూడా భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అది కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా క్యాన్సర్ మీద ఒక యుద్ధ ప్రతిపాదికన కార్యక్రమం చేస్తూ ప్రభుత్వాలు ఎదరికి వెళ్తున్నాయి. కాబట్టి ప్రజలు కొంచెం మేల్కొని దీని కల్తీ ఫుడ్, బజార్ ఫుడ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.